దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము, నీవు ఎవరిని పూజించుచున్నావు. దీని ధ్యానార్థమై మనము 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 33వ వచనం వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసుకొని వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరముల యందు బలులు అర్పించుచుండిరి అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనము మూలవాక్యమును గమనించినట్లయితే జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరముల యందు బలులు అర్పించుచుండిరి అని చదువుచున్నాము. అనగా వారు దేవుని ఎరిగిన వారైనప్పటికీ వారు స్థాపించుకున్న స్థలములలో బలులను అర్పించుచూ ఉండేవారిగా కనపడుచున్నారు. మనము పాత నిబంధన కాలములో ఆహాజు రాజును గూర్చి 2వ దిన వృత్తాంతములు 28వ అధ్యాయము 1-5 వచనములను గమనించినట్లయితే, అతడు 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గముల యందు నడచి బయలు దేవతా రూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బిన్ హిన్నోము లోయ యందు ధూపము వేసి ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయ క్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. అతడు ఉన్నత స్థలములలోను కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను. ఇక్కడ ఆహాజు రాజు రాజుల మార్గముల యందు నడుచుచూ కూడా బయలు దేవత పోత విగ్రహములను చేయించి ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించిన వాడుగా కనబడుచున్నాడు. అనగా ఒక ప్రక్క రాజుల క్రమమును పాటించుచు మరో ప్రక్క విగ్రహారాధన చేయుచున్నాడు. అది తప్పని తెలిసినప్పటికీ బయలు దేవతకి విగ్రహారాధన చేయుట ఆపలేదు. ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలమని చెప్పుకొనుచున్న మనము లేదా క్రైస్తవులమని చెప్పుకొనుచున్న మనము ఏమి చేయుచున్నాము? అనేక మంది పైకి భక్తి కలిగిన వారముగా కనపడవలెనని ఆశించుదుము. కాని అనేక రీతులుగా మనమును ఈ లోక దేవతలని పూజించు వారముగా కనపడుచున్నాము లేక మారుచున్నాము. మనము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనమును గమనించినట్లయితే, నీవు దౌర్భాగ్యుడువును దిక్కుమాలిన వాడవును దరిద్రుడువును గ్రుడ్డివాడవును దిగంబరుడువునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసియున్నాను నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు అని చదువుచున్నాము. ఈ రీతిగా వారు తాము చేయు క్రియలను బట్టి దేవుని గణపరచుచున్నారని అనుకొనిదురు. కాని వారు ఈ లోక దేవతలు అనే ధనమును అధికారమును ఆరాధించుచున్నారని ఎరుగరు. అటువంటి వారు తాము దేవుని దృష్టిలో ఏ విధముగా కనపడుచున్నామని మరచెదరు కూడా. లవోదికేయ సంఘము యొక్క స్థితి ఏ విధముగా ఉన్నదో అదే విధముగా మనలో అనేకుల పరిస్థితి కూడా ఉన్నదని గ్రహించుకున్నాము. ఎందుకు ఈ విధముగా జరుగుచున్నది? ఇక్కడ ఎవరిని కించపరచవలెనని కాదు, కాని వాస్తవమును మనము గ్రహించవలెను. ఎవరైనా ఒక సంఘమును తమకున్న డబ్బుతోనో అధికారముతోనో స్థాపించినట్లయితే వారు దేవుని యొక్క శక్తిని ఎరుగని వారిగా కనపడుచున్నారు. వారు ఆహాజు రాజు వలె క్రైస్తవులమని లేదా దేవుని బిడ్డలమని అనిపించుకొనుటకు గాను గోడల మీదను పత్రికలలోను అన్ని విధములుగా ప్రభువును గూర్చి ప్రకటింతురు. కాని లోకముకు లోకాచారములకు మాత్రమే ప్రాముఖ్యతను ఇచ్చెదరు. వారు దేవునికి సంబంధించిన కార్యములను క్రమేణా విడిచిపెట్టి లోకము చెప్పునదే సరైన కార్యములనియు దేవునికి వ్యతిరేకమైన లోక కార్యములు అనగా ఆధునికత, మనుష్యులను పాడు చేయు జ్ఞానము కూడా దేవుని నుండి వచ్చినవే అని సమర్థించి సంఘ విశ్వాసులను దారి మళ్లింతురు కూడా. ఈ విధముగా ఇతరులను విశ్వాసంలో చేర్పుచు చివరకు దేవుని దృష్టిలో దౌర్భాగ్యులుగాను దిక్కుమాలిన వారిగాను దరిద్రులుగాను గ్రుడ్డివారిగాను మరియు దిగంబరులుగా మారెదరు. మనము యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనమును గమనించినట్లయితే, ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది అని చదువుచున్నాము. కాబట్టి ఇటువంటి వారు ఏది దేవుని జ్ఞానమో ఏది లోక జ్ఞానమో ఏది దెయ్యముల జ్ఞానమో వ్యత్యాసము తెలుసుకొనలేరు.
ప్రియమైన దేవుని జనమా, మనము అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనమును గమనించినట్లయితే, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు అని చదువుచున్నాము. నిజముగానే దేవుడు మనకి నమ్మకమైన వారిగా ఉన్నప్పటికీ మనము అనేక మార్లు ఆయనకు భక్తి కలిగిన వారి వలె పైకి కనపడదుము, కాని దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని వారిగానే నిలిచిపోవుదుము. ప్రియమైన వారలారా, నేడు నీ స్థితి ఏ విధముగా ఉన్నది? నీవు లోకమును లోకాచారములను పాటించుచూనే దేవుని బిడ్డవనియు ఆయన మార్గములో వెళ్ళుచున్నావనియు అనుకొనుచు నిన్ను నీవే మోసపరుచుకొనుచున్నావా? అటువంటి నులివెచ్చని జీవితము చేయుచున్న నిన్ను దేవుడు తన నోటిలో నుండి ఉమ్మి వేయునని జ్ఞాపకముంచుకొనుము. మనము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనమును గమనించినట్లయితే, నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను అని చదువుచున్నాము. దేవుని కాదని ఆ స్థానమును నీవు ఎవరికి ఇచ్చినప్పటికీ అది నీవు చేయుచున్న విగ్రహారాధనయై ఉన్నదని మరువకము. అటువంటి జీవితము దేవుని దృష్టిలో బయలు దేవతను పూజించుచు వాటికి బలులర్పించునటువంటిదిగా ఉండును. ఈ లోకములో యేసయ్య తప్ప మహా గొప్ప దేవుడు లేనేలేడు. యుగాయుగములు ఆయనకు ఎవరును సాటి లేరు, రారు కూడా. ఆయనను నిజముగా నమ్మిన వారు ఎవరును నశించిపోలేదు. ఎందుకనగా ఆయన వాగ్దానములన్నీయును జీవమును జయమును ఇచ్చేవిగా ఉన్నాయి. అటువంటి స్తోత్రార్హుడైన ప్రభువుని మాత్రమే పూర్ణ మనసుతో మనము పూజించి ఆరాధించదము గాక. ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. యేసయ్యా నీవే మహా గొప్ప దేవుడవు, యుగాయుగములు నీకు సాటి లేరెవరు. యేసయ్యా నీవే మహా గొప్ప దేవుడవు, యుగాయుగములు నీకు సాటి లేరెవరు. నిన్ను నమ్మిన వారు నశించిపోరెన్నడు, నీ వాగ్దానములన్నీ జీవము జయమే.
మరణమును జయించి సాతాన్ని ఓడించి మూడవ దినం తిరిగి లేచితివి. మరణమును జయించి సాతాన్ని ఓడించి మూడవ దినం తిరిగి లేచితివి. పునరుత్థానము జీవం సజీవుడవు నీవే, ప్రభువలే జీవించేదా నీ శక్తితో. పునరుత్థానము జీవం సజీవుడవు నీవే, ప్రభువలే జీవించేదా నీ శక్తితో. యేసయ్యా నీవే మహా గొప్ప దేవుడవు, యుగాయుగములు నీకు సాటి లేరెవరు. యేసయ్యా నీవే మహా గొప్ప దేవుడవు, యుగాయుగములు నీకు సాటి లేరెవరు. నిన్ను నమ్మిన వారు నశించిపోరెన్నడు, నీ వాగ్దానములన్నీ జీవము జయమే. నిన్ను నమ్మిన వారు నశించిపోరెన్నడు, నీ వాగ్దానములన్నీ జీవము జయమే. నిన్నాశ్రయించువారు సిగ్గునందరెన్నడు, నీ కృపా బాహువే జయమిచ్చెను. నిన్నాశ్రయించువారు సిగ్గునందరెన్నడు, నీ కృపా బాహువే జయమిచ్చెను. యుగ సమాప్తి వరకు సదాకాలము నాతో ఉండెదనని యేసు ముందు నడిచెను. యుగ సమాప్తి వరకు సదాకాలము నాతో ఉండెదనని యేసు ముందు నడిచెను. యేసయ్యా నీవే మహా గొప్ప దేవుడవు, యుగాయుగములు నీకు సాటి లేరెవరు. యేసయ్యా నీవే మహా గొప్ప దేవుడవు, యుగాయుగములు నీకు సాటి లేరెవరు. నిన్ను నమ్మిన వారు నశించిపోరెన్నడు, నీ వాగ్దానములన్నీ జీవము జయమే. నిన్ను నమ్మిన వారు నశించిపోరెన్నడు, నీ వాగ్దానములన్నీ జీవము జయమే. పరమందు భూమియందు జీవాధిపతివి, పరమసుతుడు యేసు సర్వాధికారి. పరమందు భూమియందు జీవాధిపతివి, పరమసుతుడు యేసు సర్వాధికారి. ఈ లోకము జయించి నిన్ను చేరుటకు ఈయుము నీ కృపా అభిషేకము. ఈ లోకము జయించి నిన్ను చేరుటకు ఈయుము నీ కృపా అభిషేకము.